ప్రవేశించున్నాం. తపస్కాలం ఎన్ని రోజులు? 40 రోజుల గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ 3వ రోజున దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు బైబిల్లో కొన్ని కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు ఏమంటారు? కొండలు పర్వతాలు కూడా ఒకటే. అయితే ఈ పర్వతాలు, ఈ కొండే మనకు అండ. ఈ కొండ ఎవరు అంటే యేసయ్యే మన కొండ, యేసయ్యే మన అండ. ఈ కొండే నీకు అండ, నీడ. ఈ కొండే నీకు నీడని, ఆశ్రయాన్ని కూడా ఇస్తుందని ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో 7 కొండలు ఉన్నాయి. ఎన్ని కొండలు? 7 కొండల వాడ యేసయ్యా నీకు వందనం. 7 కొండల వాడ యేసయ్యా నీకు వందనం. 7 కొండలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మోరియా కొండ. ఏంటమ్మది? ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనంలో ఉంది మోరియా కొండ. రెండవది నిర్గమకాండము 31వ అధ్యాయంలో 18వ వచనంలో సీనాయి కొండ. ఏం కొండది? సీనాయి కొండ లేదా సీనాయి పర్వతం. మూడవది ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనంలో అరారాతు కొండ, అరారాతు పర్వతం. నాలుగవది మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనాలు చూసినట్లయితే కార్మెల్ పర్వతం, కార్మెల్ పర్వతం. మొదటి కీర్తన 133వ అధ్యాయము, కీర్తనలు 133వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే హెర్మోను కొండ. ఏం కొండది? మార్కు శుభవార్త 14వ అధ్యాయంలో చూస్తే ఒలీవల కొండ. ఏం కొండది? మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో చూస్తే కల్వరి కొండ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎన్ని కొండలు వచ్చినాయి? ఎన్ని కొండలు వచ్చినాయి? 7 కొండలు. 7 కొండల్ని మనం ధ్యానం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 7 నిమిషాలు చెప్పొచ్చు, 7 గంటలు చెప్పొచ్చు, 7 రోజులైనా చెప్పొచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక కొండ గురించి మనం ధ్యానం చేద్దాం. ఒక కొండని గురించి మనం ధ్యానం చేద్దాం. ఏ కొండ అంటే అది మోరియా కొండ. ఏం కొండ అమ్మది? మోరియా కొండ. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అంతటా దేవుడు అతనితో నీ కుమారుణ్ణి, నువ్వు గాఢముగా ప్రేమించే ఏకైక కుమారుణ్ణి విస్సాకును ఎంటబెట్టుకుని మోరియా ప్రదేశమునకు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ కొండే మనకి అండ అంటున్నాం. ఈ కొండ ఎవరై అంటే యేసయ్య. ఎవరు ఈ కొండ? యేసయ్య అని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. 14వ వచనం చదువు. అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చుకొనును అని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ మోరియా కొండని మనం ధ్యానం చేసేటప్పుడు అక్కడ కనపడినటువంటి భక్తుడు ఎవరైనా ఎవరైనా అబ్రహాము. అబ్రహాము గారు మోరియా పర్వతము దగ్గర చేసినటువంటి ప్రార్థన మనకి జ్ఞాపకం పరుస్తుంది. మోరియా అంటే సమర్పించుట.
ఏంటది? సమర్పించుట అని అర్థం. మోరియా అంటే హెచ్చించుట అని అర్థం. మోరియా అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము అని అర్థం. మోరియా అంటే దేవుడు తిరిగి ఇచ్చుట అనే అర్థం కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యంలో మనము ధ్యానించినట్లయితే 14వ వచనంలో అబ్రహాము వారు ఏమంటారు? ఈ స్థలమునకు ఒక పేరు పెట్టెను. ఏ స్థలానికి? మోరియా స్థలానికి. ఏం పేరు పెట్టాడు ఆయన? దేవుడు సమకూర్చును అనేటువంటి పేరును ఆయన ఇక్కడ పెట్టినట్టు మనకి వాక్యం ఇక్కడ తెలియజేస్తా ఉంది. అబ్రహాము ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క స్థలానికి లేదా పర్వతానికి ఒక పేరు పెట్టాడు. ఏమిటి పేరు? దేవుడే సమకూర్చును అని పెట్టాడు. కాబట్టి ఇక వాక్యంలో మనం చూస్తే ఎప్పటికీ కూడా ఈ రోజుకు కూడా ఆ స్థలమునకున్న పేరేంటంటే, ఆ పర్వతానికి ఉన్న పేరేంటంటే, ఆ పర్వతం ఎక్కిన వారికి, ఆ చోటులో నిలబడిన వారికి, ఆ చోటులో ప్రార్థన చేసిన వారికి దేవుడే సమస్తము సమకూర్చును అనేటువంటి విశ్వాసముతో ఈనాటికి కూడా ఆ యొక్క మోరియా దేశంలో ఉన్నటువంటి మోరియా పర్వతమునకు ఆనాడు అబ్రహాం పెట్టినటువంటి పేరు ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉందట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడే సమస్తమును సమకూర్చును. ఈ తపస్సు కాలంలో ఉన్నటువంటి మనకు దేవుడు సమస్తాన్ని కూడా సమకూరుస్తాడు. ఎప్పుడు సమకూరుస్తాడు? అబ్రహాం ఈ పేరు ఎప్పుడు పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు? ఆ పర్వతం మీదకి వెళ్ళిన తరువాత. ఏ పర్వతం అది? మోరియా పర్వతం మీదకి వెళ్ళిన తరువాత దానికి పేరు పెట్టాడు. ఈ పర్వతము సమస్తమును సమకూర్చును. కాబట్టి నీకు సమస్తము కూడా కావాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆ పర్వతం మీదకి నువ్వు ఎక్కాలి. ఆ పర్వతానికి నువ్వు చేరుకోవాలి. ఆ పర్వతం ఎవరు అంటే యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ తపస్సు కాలంలో ఈ కొద్ది అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అబ్రహాము పెట్టినటువంటి పేరుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడే సమకూర్చును, సమస్తమును. ఒక ఆయన హైదరాబాద్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. ఇక్కడ బయలుదేరేటప్పుడు లేట్ అయిపోయింది. టైం చూసుకుంటే ట్రైన్ టైం దగ్గర పడిపోయింది. అక్కడికి వెళ్ళేలోపు ట్రైను వెళ్ళిపోద్ది. తన స్నేహితుడు అంటున్నారు, ఎందుకురా ఈరోజు ఆగిపో, టైం అయిపోయింది, నువ్వు విజయవాడ చేరేసరికి ట్రైను వెళ్ళిపోద్ది అని అనేక మంది ఆయనకి చెప్పారు. అప్పుడు అనుకున్నాడు, ఏమో దేవుడే నాకు సమకూరుస్తాడని నాకు విశ్వాసం ఉంది. దేవుడే నాకు ఏదో ఒక ప్రయాణ మార్గము దయచేస్తాడని నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని బయలుదేరి విశ్వాసంతో వీళ్ళెవరి మాటని కూడా లెక్క చేయడం విశ్వాసంతో విజయవాడకి బయలుదేరాడు. ఆటో దొరికితే ఆటో, బస్సు దొరికితే బస్సు, ఏ దొరుకుతుంది ఇది ఆతృతగా దొరుకుతుందేమో, తొందరగా వెళ్ళాలని ట్రైన్ అందుకోవాలని వెళ్ళాడు. స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. గబగబా స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. ట్రైన్ వెళ్ళిపోయిందేమో, టైం అయిపోయింది అనుకుని ఆతృత పడుతున్న సమయంలో అక్కడ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. హైదరాబాద్ వెళ్ళవలసినటువంటి ట్రైను 1 గంట లేటుగా నడుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడే సమస్తమును కూడా సమకూర్చును. అప్పుడు అనుకున్నాడు, దేవుడా నీ మీద విశ్వాసంతో, నీ మీద నమ్మకంతో నేను బయలుదేరి వచ్చాను. నాకు ట్రైన్ నువ్వు ఉంచావు. ఇంకెంతసేపటికి వస్తుంది ట్రైను? 1 గంటకి. ఎంత ముందుగా తీసుకెళ్ళడం చూడండి. అందుకని
ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటినేమి లెక్క చేయకుండా నువ్వేం చేయాలి? విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించినప్పుడు, నడిచినప్పుడు సమస్తమును కూడా దేవుడే సమకూర్చును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత కష్టం వచ్చినా, ఎంత భారమైనా ఆయన పైనే ఆధారపడి ఆయనను వెంబడిస్తే తప్పకుండా ఆయన నిన్ను చూస్తాడు. ఆ యొక్క 14వ వచనం చివరను చూడమ్మా. అబ్రహాము చదువు 14వ వచనం చూడు. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అని లోకోక్తి వాడుకలో ఉన్నది. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ రోజుకి కూడా మోరియా దేశంలో ఆ కొండ దగ్గర ఉన్నటువంటి నానుడు ఏంటంటే, ఆ కొండ ఎక్కితే దేవుడే నీకు సమకూరుస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలించేది, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశీలించి చూసేటువంటి వాడు. ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించి, అది నీ కష్టమైనా, నీ బాధైనా, నీ వేదనైనా, నీ లోటైనా, నీ కొరతైనా, నీ సమస్యలైనా, ఏదైనా సరే దేవుడు చూచేటువంటి దేవుడు. యెహోవా ఈరే. రైట్, చక్కగా యెహోవా వీరే అంటే అర్థం ఏంటి? ఆ చూచుకునివాడు. దేవుడికి ఉన్న మరొక పేరేంటమ్మా? చూచుకునివాడు. ఏం చూస్తాడు? నీ బాధ చూస్తాడు, నీ కన్నీరు చూస్తాడు, నీకు వచ్చిన ఇబ్బందులు చూస్తాడు. సమస్తాన్ని కూడా దేవుడే చూస్తాడని వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. మోరియా కొండ ద్వారా ఈరోజు మనము నేర్చుకుంటూ ఉన్నాం. చూస్తున్నాడమ్మా యేసు, చూస్తున్నాడమ్మా, కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా యేసు, చూస్తున్నాడమ్మా, కళ్ళల్లో చూస్తున్నాడమ్మా యేసు, చూస్తున్నాడమ్మా, గుండెల్లో వేదనను చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా యేసు, గుండెల్లో వేదనను చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా యేసు, చూస్తున్నాడమ్మా, కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. నీ ప్రతి సమస్యని కూడా, నీ ప్రతి భారాన్ని కూడా, ప్రతి కష్టాన్ని కూడా, ప్రతి కన్నిటిని కూడా, నీ గుండెలలో ఉన్నటువంటి వేదనను చూచేటువంటి దేవుడు అని ఈరోజు మోరియా పర్వతం ద్వారా, అబ్రహాము ద్వారా ఈరోజు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి వచనం చదవము. మొదటి వచనం, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు అబ్రహాముని పరీక్షించెను. అయితే అబ్రహాము 14వ వచనంలో చూస్తే ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం పేరు పెట్టాడు? దేవుడు సమకూర్చాడు. అబ్రహాముకి ఏమి సమకూర్చాడని ఆ పేరు పెట్టాడు. చూసారా? 1 నుంచి 14 వచనాల్లో అది ఉందన్నమాట. అబ్రహాం అంటున్నాడు, అబ్రహాముకి దేవుడు చేసినటువంటి మేలేంటి? మామూలుగా అబ్రహాము కొండెక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ పరిస్థితి చూసిన తర్వాత ఆయన ఏమన్నాడు? దేవుడే సమకూర్చును. ఏమి సమకూర్చాడు? ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మొదటి వచనంలో ఏముందమ్మా?
దేవుడు అబ్రహాముకి పరీక్ష పెట్టాడు. చూసారా, నువ్వు భక్తురాలు అవ్వచ్చు, నువ్వు భక్తుడు అవ్వచ్చు, నువ్వు గురువు అవ్వచ్చు, ఉపదేశం అవ్వచ్చు, విశ్వాసరాలు అవ్వచ్చు, కానీ దేవుడు మనందరికీ కూడా పరీక్షలు పెడతాడు. ఈ పరీక్షల్లో నువ్వు నెగ్గాలి. ఈ తపస్సు కాలంలో నువ్వు ప్రార్థనా జీవితాన్ని ఒక అనుభవంలోకి తీసుకొస్తున్నావు కాబట్టి, దీక్ష తీసుకున్నటువంటి బిడ్డలు కూడా 24 గంటలు కూడా దేవుని నామాన్ని స్మరించుకుంటూ దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నారు కాబట్టి నీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు. అబ్రహాముకి పరీక్ష పెట్టాడు. అబ్రహాముకి ఏం పరీక్ష పెట్టాడు? 2వ వచనం. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుణ్ణి, నువ్వు గాఢముగా ప్రేమించే కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఇస్సాకును వెంట పెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహామా, అబ్రహాం గారి పేరేంటమ్మా? అబ్రాము. దేవుణ్ణి తెలుసుకోక ముందు అతని పేరేంటి? అబ్రాము. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు? అబ్రహామా, నీ పేరు మారుస్తున్నాను నేను. ఏంటి నీ పేరు? అబ్రహాము. అబ్రహాము అంటే దీవించబడిన వ్యక్తి. అబ్రహాము పేరు అర్థం ఏంటి? ఆశీర్వదింపబడిన వ్యక్తి. ఇప్పుడు నీ పేరు మార్చా నేను. ఏం పేరు అది? అబ్రామల్ల అబ్రహాము అయ్యాడు. నీ భార్య పేరేంటి? మనబ్రంగ. ఏం పేరు? శారా కాదు, శారాయి. ఏం పేరమ్మా? శారాయి. అబ్రహామా, నీ భార్య పేరు మారుస్తున్నా. ఎక్కడి నుంచి సారాయిని ఏమని పిలవాలి? శారా అని పిలువు. 2 పేర్లు మార్చాడు. మార్చిన తరువాత దేవుడు వాళ్ళిద్దరికీ ఒక వాగ్దానం చేశాడు. మరలా వచ్చే సంవత్సరానికి నీకొక పండంటి మగబిడ్డ పుడతాడు. అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెట్టు. అంటే ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు. దేవుడిచ్చినటువంటి బహుమానం అది. అబ్రహాముకి శారాకి వయసు మళ్ళీపోయిన తర్వాత దేవుడిచ్చినటువంటి బహుమానము ఈ యొక్క ఇస్సాకు. అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుకి ఇస్సాకుకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుకి మరి మరియ తల్లికి గాబ్రియేలు దూత ఏం చెప్పింది? నీవు పవిత్రాత్మ చేత గర్భము ధరించి కుమారుని కనిదవు, అతనికి యేసు అని పేరు పెట్టము. ఇక్కడ ఇస్సాకి కూడా అదే చెప్పారు. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు? నువ్వు ఒక కుమారుని కంటుంది నీ భార్య, అతనికి ఏం పేరు పెట్టు? యేసు ప్రభు పుట్టలేదు ఇంకా. అక్కడ యేసు పేరు పుట్టక ముందే పేరు చెప్పాడు దేవుడు. ఇస్సాకి ఇక్కడ పుట్టలేదు ఇంకా. పుట్టక ముందే గర్భంలో ఉండగానే ఏం చెప్పాడు? నేను చూపించినటువంటి ఇస్సాకు అని పేరు. ఇద్దరికి కూడా పోలిక ఉంది. అవునా? 8 దినములైన తరువాత ఇస్సాకుని సున్నతి చేయమని గ్రంథంలో రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా సున్నతి చేయటానికి 8వ దినమున మరియా యోసేపులు దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డను, ప్రేమగా పెంచుకున్నటువంటి బిడ్డను, తన ఏకైక బిడ్డను, వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు ఏమంటున్నాడమ్మా? అబ్రహామా, నీ కుమారుని తీసుకుని ఎక్కడికి వెళ్ళమన్నాడు? మోరియా దేశమునకు వెళ్ళు. తర్వాత వచ్చిన అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను,
ప్రయాణమునకు గాడిద మీద వెళ్ళాను. చాలు. అబ్రహాముకు పెట్టినటువంటి పరీక్ష, నీ కుమారుని నాకు బలిగా అర్పించు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు కదా, అబ్రహాంకి భయము భక్తి ఉన్నాయి కదా, అబ్రహాంకి నేనంటే ఇష్టమా కుమారుడంటే ఇష్టమా? నా మీద ఎక్కువ ప్రేమ ఉందా కుమారుని మీద ఎక్కువ ప్రేమ ఉందా? ఒక్కసారి పరీక్షించదలిచాడు. మనకు కూడా మన జీవితంలో పరీక్షలు పెడతాడు దేవుడు. నీ విశ్వాసానికి ఒక పరీక్ష పెడతాడు. విశ్వాసములో నిలబడి ఉన్నావా, లేక లోకాశలోకి లోనైపోతూ ఉన్నావా? అబ్రహాం ఏం చేశాడు? వెంటనే, అయ్యో నా ఏకైక కుమారుడు కదా, లేక పుట్టాడు కదా, వృద్ధాప్యంలో పుట్టాడు కదా, ఈ బిడ్డని మరలా నీకు ఎలా ఇవ్వనయ్యా నేను అని అన్నాడా? అనలేదు. ఈ విషయం ఎవరికి తెలుసు? బలిగా ఇవ్వనటువంటి విషయం ఎవరికి తెలుసు? శారాకి తెలుసా? తెలియదు. ఇస్సాకు తెలుసా? తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, అబ్రహాముకు తెలుసు. మనసులో బాధపడి ఉండవచ్చు, వేదన చెంది ఉండవచ్చు. అయా, యువకుడైనటువంటి నా కుర్రవాడిని ఎలా బలి అర్పించాలి అని దేవుని మాటకు, అయా నీ చిత్తానికి లోబడుతున్నాను, బయలుదేరుతున్నాను అని చెప్పి తర్వాత వచ్చిన ఏం చేశాడమ్మా? బయలుదేరాడు. ఏమేమి తీసుకున్నాడు చూడమ్మా, చదువు. దహన బలికి కట్టెలు చీల్చి దేవుడి చెప్పిన చోటికి బయలుదేరు. దేవునికి బలి అర్పించడానికి అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు, కుమారుడు తీసుకుని వెళ్ళాడు. అయ్యా, మనం మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాలి. బయలుదేరున్నప్పుడు వెంటనే కుమారుడు కూడా బయలుదేరాడు. మన పిల్లలు ఉన్నారనుకోండి, అరే గన్నవరం వెళ్దాం రా అంటే ఏం చేస్తాడు మన బిడ్డడు? గొప్ప రెడీ అయిపోయి మన బడ్డీకి వెళ్తాడు, అవునా? ఇస్సాకు కూడా అబ్రహాము చెప్పినటువంటి మాటను విని మా నాన్న ఎక్కడికో తీసుకెళ్తానని నన్ను అనుకుని అబ్రహాంతో పాటు గబగబా రెడీ అయిపోయి బయలుదేరేసాడు. బయలుదేరేసిన తర్వాత 5వ వచనం చదువు. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళేదాము, దేవునికి మొక్కులు చెల్లించి తిరిగి మీ వద్దకు వద్దును అని చెప్పాడు. అబ్రహాం చెప్పాడు, తన సేవకులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళదు పైకి. వారిని ఎవరిని తీసుకెళ్ళా, మీరు ఇక్కడే ఉండండి, నేను దేవునికి ఒక మొక్కు చెల్లించాలి. అది పర్వతం, మోరియా పర్వతం మీదకి వెళ్ళి అది చెల్లించుకుని తిరిగి కిందకి నేను వస్తాను అని చెప్పి అక్కడ వాక్యంలో మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, మరి ఎంతమంది పనివారు ఉన్నప్పటికీ కూడా దేవునికి దహన బలిని అర్పించడానికి, దేవుని కుమారుని బలిగా అర్పించడానికి తనకు తానుగానే కుమారుని తీసుకుని మోరియా కొండ మీదకి వెళుతూ ఉన్నాడు. దేవుడు అడిగిన దాన్ని ఇవ్వడానికి వెళుతూ ఉన్నాడు. 6వ వచనం. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఇస్సాకు భుజముల మీద పెట్టెను. సేవకులు ఉన్నారు కదా, అయ్యా ఈ కట్టెల మోపు తీసుకెళ్లి కొండ మీద పెట్టని చెప్పొచ్చుగా, చెప్పరా? ఎవరైతే బలి అర్పణ అవుతూ ఉన్నారో ఈ భారమంతా కూడా వాళ్ళే మొయ్యాలి. ఈ కట్టెల మోపిని తీసుకెళ్లి పైన కొండ మీద ఏం చేయాలి? బలిపీఠం కట్టాలి. అంటే ఇస్సాకును చంపిన తర్వాత, దహన బలి అర్పించిన తర్వాత బలిపీఠం మీద పడుకోబెట్టి
ఈ కట్టెలన్నీ కూడా ఆయన మీద పేర్చి నిప్పు అంటించి దహన బలిని చెయ్యాలి. ఈ వేదన, ఈ బాధ ఎవరిలో ఉంది? అబ్రహాములో ఉంది. ఆ చిన్నవాడికి తెలుసా? తెలియదు. కానీ అక్కడికి తీసుకెళ్తా ఈ భారమైనటువంటి కట్టెలను, ఎన్ని కట్టెలు కావాలో చూడండి ఒక మనిషిని దహన బలి చేయటానికి. ఆ కట్టెలు చీల్చినటువంటి ఆ కట్టెలన్నింటినీ కూడా మోపు కట్టి ఎవరి మీద పెట్టారు? ఇస్సాకు మీదే. ఆ భారాన్ని ఆ వ్యక్తి మోయాలి. బలి అర్పణ ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి మోయాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనందరి భారాల కోసము, మనందరి పాపాల నిమిత్తము ఆయన శిలువ మీద బలి అయ్యారు. అవునా? కాబట్టి ఆ శిలువను ఎవరు మోసారు? యేసు ప్రభువే. బలి అయ్యేది ఎవరు? బలి అర్పణ అయ్యేది ఎవరు? యేసయ్య. కాబట్టి ఆ భారాన్నంతా కూడా ఎవరు మోయాలి? బలి అర్పణ చేసేటువంటి వ్యక్తే. అందుకనే యేసు ప్రభు కూడా శిలువ భారాన్ని ఆయనే మోసాడు. అదే మనం ధ్యానం చేసి. అయితే ఈ కట్టెలు కొండ ఎక్కడమే కష్టం, కొండ ఎక్కడమే కష్టం. అలాంటిది ఏమిచ్చాడు ఇంకా కొడుక్కి? కట్టెల మోపు. కట్టెల మోపు భుజంలో పెట్టుకుని కొండ ఎక్కడం అంటే ఎంత కష్టం. అవునా? గుణదల కొండ ఉంది మనకి, పైకి ఎక్కుతున్నాం. మరి నీకు ఒక 50 కేజీల బియ్యం బస్తాన్ని మీద పెట్టి పైకి ఎక్కరంటే ఎంత భారంతో ఎక్కాలి చూసావా? కాబట్టి బలి అర్పించబోయేది ఇస్సాకును కాబట్టి ఆ భారం అంతా కూడా ఆయన భుజస్కంధాల మీద వేసి ఆ కట్టెలను పైకి మోసుకుంటూ వెళ్ళాడు. తర్వాత చదువు. అబ్రహాం ఏం పట్టుకున్నాడు? నిప్పుని కత్తిని. నిప్పుని కత్తిని పట్టుకున్నాడు. నిప్పు ఎంత బరువు ఉంటుంది? ఎంత బరువు. కత్తి ఎంత బరువు ఉంటుంది? సరే, అబ్రహాం ఏమో నిప్పుని కత్తిని పట్టుకున్నాడు. తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముతో నాయన పిలిచాడు. కొడుకు పిలిచాడు, నాన్న అని పిలిచాడు. ఈ పిల్లడికి అర్థమైంది. ఏం తీసుకెళ్తున్నారు? కట్టెలు తీసుకెళ్తున్నారు, నిప్పు తీసుకెళ్తున్నారు, కత్తి తీసుకెళ్తున్నారు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? బలి అర్పణ జరుగుతుందని పిల్లవాడికి అర్థమైంది. ఏమని అడిగాడు చూడాలి నాన్నే. అబ్రహాము, ఏమి కుమారా? నాన్న అని పిలవగానే ఏంటయ్యా అన్నాడు. అంతటా ఇస్సాకు, నిప్పులు కట్టెలే ఉన్నవి కదా నాన్న, మన దహన బలికి కావలసినటువంటి గొర్రె పిల్ల ఏది అని తండ్రిని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, కత్తి ఉంది. దహన బలి అర్పించవలసినటువంటి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అప్పుడు అబ్రహాము, నిన్నేనయ్యా, నిన్నే బలి అర్పిస్తానని చెప్పాడా? చెప్పలా. చెప్పితే ఏమైపోతాడు? భయపడతాడు. చూడండి, నిన్ను చంపేస్తున్నామంటే భయపడదా? నిన్ను బలి అర్పిస్తున్నానంటే భయపడదా? అందుకనే అబ్రహాము తన కుమారుడితో ఏమని చెప్పాడో చూడు. దానికి అబ్రహాము, కుమారా, దహన బలికి కావలసిన గొర్రె పిల్లను దేవుడే సమకూర్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ బలి అర్పించవలసినటువంటి సమయంలో ఆ గొర్రె పిల్లను దేవుడే సమకూరుస్తాడు. అబ్రహాము తెలుసు, నా కొడుకే అని అబ్రహాము తెలుసు. కానీ ఆ చిన్నవాడికి తెలియదు కదా. అయ్యా, ఆ గొర్రె పిల్లని దేవుడే సమకూరుస్తాడని చెప్పాడు. ఓహో, దేవుడు సమకూరుస్తాడా? మనం వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ బలిపీఠం కట్టి దాని మీద బలి అర్పణ చేయాలా అని. తర్వాత కొడుకేమన్నాడు చూడమ్మా. వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి
దేవుడిని చెప్పిన చోటికి చేరుకున్నారంటే మోరియా పర్వతం పైకి చేరుకున్నారు. అక్కడ అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. ఇది బలిపీఠం. బలిపీఠమును నిర్మించాడు. తర్వాత దాని మీద ఏం చేశాడు? కట్టెలు పెంచాడు. కుమారుడు అయినటువంటి ఇస్సాకును బంధించినప్పుడు బలి జరుగుతుంది. అక్కడ కాళ్ళు చేతులు తాళంలో కట్టేశాడు. ఏంటి నాన్న నన్ను కట్టేస్తున్నావు అని కుర్రవాడికి అర్థమవుతా? అర్థమవుతుంది. ఏంటి నాన్న నా చేతులు కాళ్ళు కట్టేస్తున్నావు అంటే బలి అర్పించవలసినది నిన్నే. సరే, బలి అర్పించవలసినది నిన్నే. చదువు తర్వాత కట్టెల పైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కట్టెలు చేతులు కాళ్ళు తాడుతో కట్టేశాడు. బలిపీఠం మీద పెట్టేశాడు. ఇప్పుడు కుమారుడు కదలలేడు, అక్కడే ఉన్నాడు. అక్కడికి అడుగుతా ఉన్నాడు, అయ్యా బలి అర్పించేది ఏంటంటే దేవుడే చూసుకుంటాడు. అబ్రహాం తెలుసు నిన్నే బలి అర్పణమన్నాడు. అప్పుడు కత్తిని తీసుకున్నాడు. కత్తిని తీసుకుని ఏం చేశాడు? కుమారుని నరకటానికి పైకెత్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కత్తి పైకి వెత్తిన వెంటనే దేవుడు తన స్వరంతో మాట్లాడాడు. అంటే అబ్రహాము నేను చెప్పినటువంటి పనిని చేస్తాడా చేయడా అని ఇప్పటి వరకు కూడా దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. బయలుదేరిన దగ్గర నుంచి వారిని గమనిస్తున్నటువంటి దేవుడు. కొండపైకి ఎక్కేటప్పుడు, బిడ్డను తయారు చేసేటప్పుడు, బలి ఏ విధంగా అర్పించాలో తగిన వస్తువులను సమకూర్చుకుని వెళుతూ ఉన్నప్పుడు ఇదంతా కూడా దేవుడు గమనిస్తున్నాడు. పైకి వెళ్ళిన తర్వాత కుమారుని చంపుతాడంటావా? దేవునికే సందేహం. చంపుతాడంటావా? నన్ను విశ్వసిస్తున్నాడా? తన కుమారుని విశ్వసిస్తున్నాడా? నన్ను ప్రేమిస్తున్నాడా? తన కుమారుని ప్రేమిస్తున్నాడా? దేవుడు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కత్తిని పైకెత్తినప్పుడు ఇంకా చంపేస్తాడు అనుకున్నాడు దేవుడు. నా మాటకు లోబడిపోయాడు అబ్రహాం. నన్ను బాగా ప్రేమిస్తూ ఉన్నాడు, బిడ్డ కన్నా నన్నే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు అని దేవునికి ఒక నమ్మకం కుదిరింది. అప్పుడు వెంటనే అప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడాడు. ఎవరితో? ఏమని పిలిచాడు? చదువు. అబ్రహాము, ఓ అబ్రహాము. స్వరం వినపడింది. ఏం చెప్పాడమ్మా? చిత్తము ప్రభు అని దేవుని స్వరము వినినప్పుడు ఏం చేయాలి? చిత్తమయ్యా. చదువు. యావే దూత చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడునని నేను తెలుసుకుంటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నువ్వు నీ కుమారుణ్ణి చంపొద్దు. నీవు దైవభీతి కలవాడవని, దేవుడంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడవని, దేవుని ఎడల నీకు భయభక్తులు కలిగినటువంటి వాడని నేను నమ్మాను. నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు, నా చిత్తానికి లోబడి నువ్వు జీవిస్తూ ఉన్నావు. లోకంలో నా తర్వాతే నీకు ఏదైనా నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఆ బిడ్డ నువ్వేమీ చెయ్యొద్దు. అప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేశాడమ్మా? తల ఎత్తి చూచాడు. ఎవరి వైపు చూచాడు? ఎవరి వైపు చూచాడు? కత్తి పట్టుకుని ఇలా నడుగుతున్నటువంటి వ్యక్తి దేవుని స్వరాన్ని విన్న తర్వాత ఒక్కసారిగా పైకి లేచి చూశాడు. స్వరం చూసిన వెంటనే
ఆ పక్కనే ఏం కనపడిందమ్మా? చదువు. దగ్గరలో పొదలో చిక్కుకున్న పొట్టేలు కనబడెను. ప్రైజ్ ది లార్డ్. గొర్రె పిల్ల, బలి అర్పించడానికి కావలసినటువంటి గొర్రె పిల్లను దేవుడు మోరియా కొండ మీద అక్కడ సిద్ధపరిచాడు. కనపడింది అక్కడ. వెంటనే ఏం జరిగింది? అతడు వెళ్ళి పొట్టేళ్లను తీసుకొని వచ్చాను, కుమారునికి బదులుగా దహన బలిగా దానిని సమర్పించను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అన్నాడు అబ్రహాం, దేవుడే సమకూర్చుకొనును, దేవుడే సమకూర్చుకొనును అని పేరు పెట్టాడు. నా బిడ్డని నేను బలిగా అర్పించాలనుకుని నేను ఇక్కడికి వచ్చా, కానీ దేవుడు ఏం చేశాడు? తనకేమి కావాలో దానిని ఆయన సమకూర్చుకున్నాడు. కాబట్టి ఈ స్థలమునకు ఆయనే సమకూర్చుకొనును అనే ఒక గొప్ప పేరు పెట్టినట్టు మనకి ఇక్కడ వాక్యం మనకి బోధిస్తుంది. మోరియా పర్వతం యొక్క అనుభవము మనందరం కూడా కలిగి ఉండాలి. మోరియా పర్వతం ఎక్కగలిగి ఉండాలి. మోరియా పర్వతం ఎక్కడం అంటే కష్టమే, చాలా కష్టమే. పైగా ఎలా ఎక్కాలంట? ఎలా ఎక్కాలి? భారంతో ఎక్కాలి. ఆ కుర్రవాడు, చిన్నవాడు ఎలా ఎక్కాడు? కట్టెలు బరువు మోసుకుని బరువుతో. ఎవరైతే ఆ పర్వతం ఎక్కుతారో, ఎవరైతే ఆ పర్వతం మీద నిలబడతారో, ఎవరైతే ఆ పర్వతం బలిపీఠము కడతారో, ఎవరైతే ఆ బలిపీఠానికి కావలసిన వస్తువులను సిద్ధపరచుకుంటారో, ఎవరైతే విశ్వాసముతో ఆ పర్వతం పైకి ఎక్కుతారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ పర్వతం మీద ఎక్కుతారో, ఎవరైతే దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఆ పర్వతం ఎక్కుతారో, ఆ పర్వతం ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా ఆయనే సమకూర్చును. ఆ పర్వతం ఎక్కడం అంటే కష్టమైనటువంటి పని. శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ ఓర్చుకొని నువ్వేమిక్కడికి ఆ పర్వతం ఎక్కాలి. ఎత్తైనటువంటి స్థలంలోనికి వెళ్ళాలి. ఎత్తైనటువంటి స్థలం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడికి చేరుకోవాలని అంటే మనందరం కూడా మోరియా పర్వతం ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కేటప్పుడు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. గుణదల తిరణాలప్పుడు చూడండి, గుణదలు వెళ్ళాలి, కొండెక్కాలి, స్థిరు దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, రావాలని బయలుదేరతారు. మన ఇంట్లో ఒక 10 మంది ఎక్కి వెళ్ళామనుకోండి, కొండెక్కిన తర్వాత 10 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యో నేను ఎక్కలేనయ్యా మీరు వెళ్ళరండి అంటారు. అలా చివరికి వెళ్ళేసరికి ఎంతమంది మిగులుతారు? కొంతమంది మాత్రం అక్కడికి ఎక్కగలుగుతారు, కొంతమంది ఎక్కలేరు. ఎందుకు ఎక్కలేకపోయారు? శ్రమలు, కష్టాలు. అందుకని ఆ మోరియా పర్వతం మన అనుభవం మనకేం తెలియజేస్తుందంటే, ఆ కొండను నువ్వు చేరుకోవాలంటే నువ్వు శ్రమలు పడాలి, నువ్వు కష్టాలు పడాలి. వస్తాయి, నీకు ఆటంకాలు అనేకమైనవి వస్తాయి, కానీ నువ్వు విశ్వాసముతో ముందుకి నడవాలి. కొంతకాలము ప్రార్థనలో ఉంటాం, కొంతకాలము విడిచిపెట్టేస్తాం. నేను కొండ ఎక్కాలి అనుకుని బయలుదేరుతాం. కొన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఏం వెళ్తాంలే, ఎప్పుడు వెళ్ళేదేగా ఆగిపోతాం. దీక్ష తీసుకున్న మొదటి రోజుల్లో బాగా ఉత్సాహంగా ఉండి చక్కగా అన్నీ చేస్తాం. కొన్ని రోజులు అయిన తర్వాత నేను వెళ్ళాను కదా ఎందుకులే. ఆటంకాలు, సమస్యలు, శోధనలు, బలహీనతలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఆ కొండ ఎక్కకుండా మనల్ని సైతాన్ ఏం చేస్తామా ఆపుతుంది.
ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆ కొండను చేరుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసి ఆ భారమైనటువంటి దానిని నువ్వు మోసుకుంటూ పైకి కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే కొండ మీదకి ఎక్కుతారో అప్పుడు సమస్తము ఆయనే సమకూర్చును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మిగిలినటువంటి కొండల గురించి వచ్చే వారం మళ్ళీ ధ్యానం చేసుకుందాం. మొత్తం ఎన్ని కొండలు ఉన్నాయి? 7 కొండలు ఉన్నాయి. 7 కొండల్లో ఈరోజు ఏ కొండ గురించి ధ్యానం చేస్తాం? మోరియా. మోరియా కొండ యొక్క అనుభవాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సందేశం ద్వారా మన శ్రమలు, మన కష్టాలన్నీ కూడా మరి ప్రార్థన సహాయంతో మనం ఆ స్థలం చేరుకుని దేవుడే మనకన్నీ సమకూర్చునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాట పాడను.